గంట సింబల్పై ప్రెస్ చేయండి. ఈరోజు మనం కాశీ యాత్రలో భాగంగా కాశీ నుండి గయ, బుద్ధగయ, విష్ణుపాదాలు, శ్రీ మంగళగౌరీ దేవి యొక్క శక్తిపీఠం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మేము కాశీలోని తెల్లారుజామున 3:30కి నిద్రలేసి రెడీ అయ్యి ఒక వెహికల్ పెట్టుకుని గయ క్షేత్రానికి బయలుదేరడానికి ఏర్పాటు చేసుకున్నాం. ఈ గయ క్షేత్రాన్ని చేరుకోవడానికి సుమారుగా 6 నుండి 7 గంటల సమయం పడుతుందని మా డ్రైవర్ చెప్పడం జరిగింది. మార్గం మధ్యలోనే టిఫిన్ చేసుకుంటూ గయ క్షేత్రాన్ని చేరుకోవడానికి సుమారు మధ్యాహ్నం 12:30 అయింది. గయ బీహార్ రాష్ట్రం పట్నా నుండి 74 కిలోమీటర్ల దూరంలో గయ ఉంది. త్రిగయ క్షేత్రాలలో ఒకటైనటువంటిది ఈ గయ క్షేత్రం. గయాసురుడు యొక్క వృత్తాంతాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే, గయాసురుడు అనేటువంటి ఒక రాక్షసుని త్రిమూర్తుల ముగ్గురు సంహరించిన తర్వాత విష్ణు భగవానుడు గయాసురుడు యొక్క దేహాన్ని 3 భాగాలుగా ఖండించడం జరిగింది. గయాసురుడు యొక్క 3 భాగాలు 3 ప్రదేశాల్లో పడినాయి. ఆ ప్రదేశాలే గయక్షేత్రాలుగా ఏర్పడడం జరిగింది. గయాసురుడు యొక్క శిరస్సు పడినటువంటి ప్రదేశం శిరోగయగా, అంటే ఇప్పుడు ఉన్నటువంటి బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి గయక్షేత్రం. గయాసురుడు యొక్క నాభి పడినటువంటి ప్రదేశం నాభిగయగా ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. గయాసురుడు యొక్క పాదాలు పడినటువంటి ప్రదేశం ఆంధ్ర రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా పిఠాపులో ఉంది. దీనికి సంబంధించినటువంటి వీడియో మన గతంలో చేయడం జరిగింది. ఎవరైనా సరే ఈ వీడియో చూడకపోతే ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఈ వీడియోని ఒకసారి చూడండి. ఈ గయక్షేత్రం ఒక పవిత్ర ప్రదేశం. పితృదేవతలకు ఇక్కడ పిండ ప్రదానం చేయడం వల్ల వారికి మోక్షం కలుగుతుందని అనేక పురాణాలలో సైతం చెప్పబడింది. మేము గయక్షేత్రం చేరుకున్న తర్వాత మా మిత్రులు కొంతమంది పిండ ప్రదాన కార్యక్రమాన్ని చేసుకోవడానికి ఏర్పాట్లు చేయడానికి అక్కడ ఉన్నటువంటి మన తెలుగు పండితులతో మాట్లాడడం జరిగింది. సుమారు వాళ్ళ పిండ ప్రదాన కార్యక్రమం పూర్తి అవ్వడానికి మధ్యాహ్నం 2:30 సమయం పట్టింది. పక్కన ఉన్నటువంటి పాల్గొ నదిలో ప్రజెంట్ అయితే నీరు లేదు. అక్కడ నుండి పిండ ప్రదాన కార్యక్రమం పూర్తయిన తర్వాత మన తెలుగు పండితులు ఇంట్లోనే మేము భోజనం చేసి అక్కడ నుండి ఇక్కడ గయక్షేత్రంలోనే చుట్టుపక్కల కొన్ని ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఒకవైపు పాల్గొనేది, మరొక వైపు విష్ణుపాద దేవాలయం. మేము విష్ణుపాద దేవాలయం యొక్క దర్శనం పూర్తి చేసుకుని 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి నారాయణ స్పృహ, ఇక్కడ శ్రీ మంగళగౌరీ దేవి యొక్క శక్తిపీఠం ఉంది. ఇక్కడ అమ్మవారు కొండపై ఉన్నారు. కొండపై చేరుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి మెట్ల మార్గం, 2 రోడ్డు మార్గం. మేమైతే మెట్ల మార్గం ద్వారా అమ్మవారి దర్శనానికి వెళ్ళాం. అష్టాదశ శక్తిపీఠాలలో 16వ శక్తిపీఠం శ్రీ మంగళగౌరీ దేవి యొక్క శక్తిపీఠం. ఇక్కడ అమ్మవారి యొక్క స్థానాలు పడినటువంటి ప్రదేశం. శ్రీ మంగళగౌరీ దేవి యొక్క శక్తిపీఠం గురించి అనేక పురాణాలలో సైతం కూడా ప్రస్తావించబడింది. అవి పద్మపురాణం, వాయు పురాణం, అగ్ని పురాణంలో కూడా. ఈ క్షేత్రంలో అమ్మవారి దర్శనానికి వెళ్ళడానికి ముందు ప్రవేశ ద్వారం కేవలం 3 అడుగుల ఎత్తులోనే ఉంటుంది. మనం కొంచెం వంగి అమ్మవారి యొక్క దర్శనానికి వెళ్ళవలసి వస్తుంది. నిజంగా మాకు ఈ అమ్మవారి క్షేత్రం దర్శించిన తర్వాత ఒక తెలియని అద్భుతమైనటువంటి అనుభూతి కలిగింది. ఈ దేవాలయంలోని అమ్మవారు ఒక యంత్ర రూపంలో ఉంటారు. అదేవిధంగా మనకు నిత్యం ఒక జ్యోతి వెలుగుతూ ఉంటుంది, ఒక పెద్ద అఖండ జ్యోతి. అమ్మవారు ఇక్కడ బంగారపు ముఖంతో ఉంటారు. కొంచెం బయటకు వచ్చిన తర్వాత ఈ దేవాలయానికి ఎదురుగా ఉన్నటువంటి మండపం కనిపిస్తుంది కదా, ఆ మండపం దగ్గర నిత్యం హోమాలు తదితర పూజ కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ అమ్మవారి యొక్క దేవాలయం చుట్టూ కొన్ని ఉపాలయాలు కూడా ఉన్నాయి. శ్రీ మంగళగౌరీ దేవి యొక్క శక్తిపీఠం యొక్క దర్శనం పూర్తయిన తర్వాత ఈ ప్రదేశంలోనే సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడిగా మారడం జరిగింది. ఆ దేవాలయాన్ని దర్శించుకున్న తర్వాత మేము సుమారు మనకి తిరిగి రూమ్కి వెళ్ళడానికి నైట్ 1:00 సమయం పట్టింది. అంటే చూడండి, కాశీ నుండి గయక్షేత్రం ఎంత దూరమో. నిజానికి అతి పవిత్రమైనటువంటి ప్రదేశాలను దర్శించిన తర్వాత మనం పడుతున్నటువంటి కష్టం, బాధ ఇవేమీ తెలియదు. మన ఇష్టదైవాన్ని దర్శించాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ యొక్క ఫీలింగ్ మనలో నిత్యం అలాగే ఉంటుంది. మీరు కూడా ఈ గయక్షేత్రం దర్శించండి. అక్కడే ఉన్నటువంటి మీ యొక్క పితృదేవతలకు పిండ ప్రదాన కార్యక్రమం చేసి వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదించండి. శ్రీ మంగళగౌరీ దేవి యొక్క శక్తిపీఠాన్ని మనం దర్శించబోతున్నాం. శ్రీ మంగళగౌరీ దేవి యొక్క శక్తిపీఠం ఈ క్షేత్రం బీహార్లోని గయ క్షేత్రం నందు కలదు.
ఇక్కడ వెలిసిన అమ్మవారు సర్వమంగళదేవి శ్రీ మాంగళ్య గౌరీ దేవిని దర్శించిన వారికి సమస్త శుభాలు కలుగును. ఒకానొక సమయంలో శ్రీమన్నారాయణుడు విశ్వకర్మ విశేషమైనటువంటి గదను బహుకరించాను. ఆ గదతో శ్రీహరి ఓ దుష్ట రాక్షసుని చంపి ఆ గదను సంగమంలో కడిగాను. అందువలన ఆ నదికి గదాలోల తీర్థం అని పేరు వచ్చింది. గైలో పిండ ప్రదానం చేసి శ్రీ మంగళ గౌరీ దేవుని దర్శించుకుంటారు. ఈ ఆలయ ప్రాముఖ్యత: ఈ క్షేత్రంలో సతీదేవి యొక్క స్థానములు పడిన చోటుగా ప్రసిద్ధి. ఆలయం అంతా శిల్పాలతో నిండి ఉంటుంది. అమ్మవారిని స్థానములు పోలిన శిలలకు పూజలు జరుగుతూ ఉంటాయి. ప్రతి మంగళవారం నాడు విశేషంగా అమ్మవారిని దర్శనం కొరకు వస్తారు. విజయదశమి క్షేత్ర మాసాలలో విశేష పూజలు ఉత్సవాలు జరుగుతుంటాయి. అమ్మవారి మందిరం ఎదురుగా ఉన్న మండపం నందు హోమాలు మరియు ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. దీని పక్కనే శివాలయం కూడా ఉంది. మహిళలు ప్రతి శ్రావణ మాసంలోనూ ఇక్కడ మంగళ గౌరీ వ్రతం చేస్తారు. పిండ ప్రధానం క్షేత్రంగా క్షేత్రం ప్రసిద్ధి చెందినది.